హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం. మనతో పాటు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉన్నారు. అధికార పార్టీ ఇక్కడ చేస్తున్న విషయాలు కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పరిణామాన్ని మరి అధికార పార్టీ ఎందుకు ఆ విధంగా తీసుకున్నారో చాలామంది మేధావులు ఒక పెద్ద అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటి అంటే, అసలు మన రాష్ట్రంలో ఈ అనుమానాన్ని రేకెత్తించి ప్రజలను, తర్వాత మధ్యతరగతి వారిని, ఉద్యోగస్తులను మనసు టాపిక్ ఆ విధంగా వాళ్ళని డైవర్ట్ చేసేసి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఒక సంస్థని ప్రైవేట్ పరం చేసేసారు. దాని గురించి కనీసం ప్రభుత్వం ఒక మాట కూడా మాట్లాడట్లేదు. మీడియా కూడా కనీసం సెంట్రల్ గవర్నమెంట్ దీనిని ప్రైవేట్ పరం చేసేసింది, మా బ్రతుకులేంది అని చెప్పేసి వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే మీడియా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. దాన్ని శ్రీవారి లడ్డు జరిగిందన్నారు, దాని మీదనే 24 గంటలు దాని మీదనే పడుతున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలను మాత్రం దాన్ని ఆలోచన చేసే విధంగా ప్రజల దృష్టిలోకి పోకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు. అయితే లడ్ల గురించి కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అక్కడ ఏమీ జరగలేదు. కానీ వీరు కావాలని ఏదో ఒక నెపం వేయాలి, ప్రతిపక్ష వారి మీద నెపం వేయాలి అనే ఆ దృష్టితోనే వీరు ఆలోచిస్తున్నారే కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకు జరుగుతున్న అన్యాయం కానీ, ఉద్యోగస్తులు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ వీరు పట్టించుకోవటం లేదు. అలాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అసలు వీళ్ళు అధికారంలో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా వారికే అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నవారు ఏదైనా తప్పు జరిగిందంటే దాని మీద విచారణ వేసి ఒక కమిటీని వేసి ఆ విచారణలోని నిజాలు తేల్చి దానిని చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఏదైనా బాధ్యత. కానీ అలా కాకుండా మనకు గనక ఒక మీడియాలు ఉన్నాయి కాబట్టి ఈ మీడియాలో నానా రచరచ చేసేసి ఎంక్వైరీ చేద్దామనే ఆలోచన లేకుండా ఎంతసేపు దీని మీద ప్రజల్లో మాట్లాడుకునే విధంగా చేస్తున్నారు. ప్రజలకు జరిగే నష్టాన్ని మాత్రం వారి దృష్టికి వరకు వెళ్లకుండా మాత్రం చేస్తూ ఉండటంలో బాగా సక్సెస్ అవుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. అలాగే నేషనల్ వైడ్గా కూడా నేషనల్ మీడియాలో కూడా మేనేజ్ చేసుకోవడంలో బాగా సక్సెస్ అవుతున్నారు. అయితే ఒక విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విలేకరుల సమావేశం పెట్టి ఆయన వరుసగా ప్రజలకు అందరికీ తెలిసే విధంగా ఆయన క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. అలాగే ఆయన ఈరోజు ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరడం, అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ట్యాగ్ చేస్తూ మీరందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని, ఇక్కడ ఏం జరిగిందో నిజాలు తేల్చాలి, ముఖ్యమంత్రి గారు మాత్రం తప్పుడు వార్తలు జనాల్లోకి వెళ్ళేటట్టు చేస్తూ ఉన్నారు, దీనిని నిజాలు తేల్చాలని చెప్పేసి ఆయన 18 పేజీల లేఖను ప్రధానమంత్రి గారికి, అలాగే దేశంలో ఉన్న అన్ని పార్టీలను, ముఖ్యమైన పార్టీలన్నిటికీ, తృణమూల కాంగ్రెస్ లాంటి పార్టీలకు కావచ్చు, అఖిలేష్ యాదవ్, ఏఐడిఎంకే, డిఎంకే లాంటి పార్టీలు, శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీ, దేశంలో అన్ని పార్టీలు, పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా అన్నిటినూ, కాంగ్రెస్, బీజేపీ అన్నిటినూ ట్యాగ్ చేస్తూ వారందరికీ ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన ఒక దమ్మున్న ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, నిజాలు తేల్చండి అని చెప్పేసి ఆయన కోరడంతో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉప ముఖ్యమంత్రి గారేమో ఈ విషయాన్ని మెల్లగా దాన్ని సద్దుమణి చేయాలి, నేను దీక్ష చేస్తాను, నిరాహార దీక్ష చేస్తానంటే దీక్షలు చేయాల్సింది ఎవరండి? ప్రతిపక్షంలో ఉన్నవారు దీక్షలు చేయాలి. కానీ మీరు అధికారంలో ఉన్నారు, విచారణ కమిటీలు వేయాలి, విచారణ జరిపించాలి, నిజాలు తేల్చాలి. అలాంటివి వదిలేసి ఈ జరిగేదాన్ని ఇదంతా ప్రజలకు తెలిసిపోయింది, మనం కావాలని తప్పుడు ప్రచారం చేయడం వల్ల నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి, ప్రజలకు తెలిసిపోయింది, దీన్ని ఏదో విధంగా సద్దుమణగా వచ్చేటట్టు చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ జరిగిన శ్రీవారి దగ్గర జరిగిన నిజాన్ని మాత్రం బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది మేధావులు మాట్లాడటం ఏంటంటే, చెన్నైకి సంబంధించిన ఏఆర్ ఫుడ్స్ను లాగిపడేసి ఈ కాంట్రాక్ట్ నుంచి హెరిటేజ్ సంస్థను తెచ్చిపెట్టుకోవాలి, ఎందుకంటే పాలు, పెరుగు, నెయ్యి అమ్మేది హెరిటేజ్ కాబట్టి వారిని తెచ్చిపెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ పని చేస్తున్నారని, ఇది మన రాష్ట్రానికి సంబంధించిన వారు చేసిన కామెంట్ కాదు, ఇది ఎక్కడో కేరళకు సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ ఈ విధమైన కామెంట్ చేయడంతో ఇది ఒక రచ్చ అయిపోయింది. అలాగే ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఖమ్మం జిల్లా దగ్గర ఒక గూడెంలో, రూరల్ ప్రాంతంలో పద్మ అనే ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ శ్రీవారిని దర్శించుకొని 19వ తేదీన ఈరోజు ఊరికి వెళ్తూ వారి బంధువులకి వారికి అందరికీ లడ్లు తీసుకుని పోతే ఆ లడ్లల్లో గుట్కా ప్యాకెట్లు దొరికినాయి.
గుట్కా ప్యాకెట్లు కనపడినవన్నీ మీడియాలో సోషల్ మీడియాలో వస్తే అసలు ఇక్కడ పార్టీకి ముఖ్యమంత్రి గారికి అనుబంధంగా ఉన్న ఒక మీడియాలు కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని చెప్పడం లేదు, పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇది అందరికీ తెలిసిపోయింది. మరి లడ్డు కల్తీ జరిగింది అని మీరు అంత ప్రచారం చేస్తే అసలు ఇప్పుడు ఈరోజు లైవ్లో జరిగిన లడ్లల్లో గుట్కా ప్యాకెట్లు వచ్చినాయంటే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? అలాగే బీజేవైఎం కార్యకర్తలంట వీరేదో పెద్ద మేధావులు హిందువులమని, ఒరే బాబు లడ్లల్లో గుట్కా ప్యాకెట్లు వస్తున్నాయరా నాయన, అది చూడండి ముందు. మీరు మరి మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేయమని మిమ్మల్ని ఎవరు పంపించారో తెలియదు. మరి ప్రధానమంత్రి గారు పంపించారా, అమిత్ షా గారు పంపించారా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పంపించారో తెలియదు. కానీ మీరు హిందువులు కాదు, ఆ ముసుగులో ఉన్నవారో తెలియదు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు పంపించారో తెలియదు. కానీ ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. వీరు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నాటకాలలో మీరు పావులైపోతున్నారు. రేపటి రోజున ఏదైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ పరిస్థితి కూడా ఆలోచించండి. ఈ లడ్డు గురించి కూడా, లడ్డులలో గుట్కాలు వస్తున్నాయి, దీని గురించి కూడా మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అందరూ అడగాలి. ఇక్కడ లడ్డులో కల్తీ జరిగిందనే మేధావులందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? గంటలు డిబేట్లు పెట్టి శ్రీవారికి తప్పు జరిగిపోయిందన్న వారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో వారికే తెలియాలి. వారి మనసుకే వాళ్ళ ఆత్మసాక్షికి వదిలేద్దాం. ఏది ఏమైనా నిజంగా కనుక తిరుమల శ్రీవారిలో తప్పు జరుగుంటే ఖచ్చితంగా దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కోరాడు. అలాంటి దమ్ము ఇక్కడున్న ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కనుక ఉంటే, నిజంగా నిజాయితీ గల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే సిబిఐ ఎంక్వైరీ కోరాలి. స్వచ్ఛందంగా నిజాలు తేల్చి తప్పులు ప్రజల దృష్టికి తీసుకురావాలని కోరుకుందాం. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.